అందరినీ కూడా తన చేతులతో చేసుకున్నాడు. పిల్లలు ఎవరి చేతులతో? యేసు ప్రభు చేతులతో చేసుకున్నాడు. ఆయన స్వాయశక్తులతో నా రూపం ఎలా ఉంది, నేను అలాగనే నా బిడ్డను చేసుకుంటాను. నిన్ను నన్ను మనందరినీ కూడా యేసయ్య ఏ రూపంలో ఉన్నాడో, దేవుడు ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలోనే మనం చేసుకున్నాడు. మనల్ని చేసుకున్న దేవుడు ఆయన అందంగా ఆడుకున్నాడు కదా సముద్రంలోకి వెళ్ళి. కెవిన్ పడవతో చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలనుకున్నాడు రోజు, కానీ ఒకరోజు ఏమైపోయింది, సముద్రంలో మిస్ అయిపోయింది. అలాగనే దేవుడు నీతో నాతో మనందరితో సంతోషంగా ఉండాలనుకున్నాడు. ఆ పడవతో కెవిన్ ఎలా ఉన్నాడో సేమ్ అలాగనే యేసు ప్రభు కూడా మనల్ని ఏం చేసినాడు, సంతోషంగా ఆనందంగా దేవుడు మనతో ఉండాలనుకున్నాడు. కానీ ఒకరోజు ఏమైంది తెలుసా, ఆ పడవ ఎలాగో మిస్ అయిపోయి సముద్రంలో కలిసిపోయిందో అలాగనే మనం కూడా ఈ లోకం అనే పాపములో, అపవిత్రతలో, పాపములో కురుక్కొని పోయినాం, పాపములో చిక్కుకున్నాం. అయితే మనం చిక్కుకున్న ఈ పాపం నుంచి విడిపించడానికి ఎవ్వరు లేరు. మనం ఎవరి చేతిలో పడ్డామంటే అపవాది చేతిలో పడిపోయినాం. అపవాది చేతిలో పడిన తర్వాత మనము దేవుని చేతిలోకి రాలేము. అందుకని ఈ అపవాది చేతులు అంటే ఫిషర్ మ్యాన్స్ చేతిలో పడింది కదా, వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడికి అమ్మేశారు, షాప్ అయినా అమ్మేశారు. మళ్ళీ కూడా ఎక్కడికి అమ్మేశారంటే నరకానికి అమ్మేసినాడు సాతాను. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, మన ఆత్మకు చావుండదు. ఇప్పుడు కొన్నేళ్ళు ఉంటాం, 70 ఏళ్ళు 80 ఏళ్ళు, అధిక బలం ఉంటే ఇంకా 100 ఏళ్ళు ఉంటాయేమో. ఆ తర్వాత మనం ఏమైపోతాం పిల్లలు, ఏమైపోతాం, ఒకరోజు ఈ లోకం వదిలాలా. ఈ లోకం వదిలిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలా, పరలోకం ఉంది, స్వర్గలోకము. యేసు ప్రభు బిడ్డలకే పరలోకం ఉంది. యేసు ప్రభు బిడ్డలు కాని వారు అందరికీ యేసు ప్రభుని నమ్మనిచో ఎక్కడికి వస్తాం, యేసు ప్రభుని నమ్మనిచో నరకం గ్యారంటీ. కాబట్టి నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అపవాది సంబంధాలు అందరూ అక్కడ ఉంటారు. కాబట్టి నా బిడ్డలు అక్కడ ఉండొద్దు. అప్పుడు కెవిన్ ఏమనుకున్నాడు, నా పడవ